శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శ్రీ దీపలక్ష్మి స్తోత్రం వెనుక ఉన్న అద్భుతమైన సత్యాలను, అసలు దీపారాధన ఎప్పుడు చేయాలి, మగవాళ్ళు దీపారాధన చెయ్యొచ్చా, సాయంత్రం దీపారాధన పెట్టాలా, సాయంత్రం దీపారాధన పొద్దున్న పెట్టకపోయినా పెట్టచ్చా, మాంసాహారం తింటే దీపారాధన చెయ్యొచ్చా, ఇవన్నీ అడుగుతుంటారు కదా. వీటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. పొద్దున దీపారాధన చేయకపోతే సాయంత్రం చెయ్యొచ్చా? అసలు పొద్దున్న ఖచ్చితంగా దీపారాధన చేస్తే అది మంచిది. ఎక్కువసేపు దీపారాధన వెలగకుండా ఇల్లు ఉండకూడదు. కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయండి. స్నానం చేసేసిన వెంటనే చక్కగా ఇప్పుడు రెడీ చేసిన ఒత్తులన్నీ అమ్మేస్తున్నారు కదా, దీపపు కుందులో ఒత్తి వేసేసి కాస్త నూనె వడ్డించేసి దీపారాధన చేసేయండి. ఎంత 3 minutes అంతే కదా. దీపారాధన చేసేసి ఒకసారి నమస్కారం పెట్టేసి అప్పుడు మీ పనిలోకి వెళ్ళిపోండి. పొద్దున్న ఒకవేళ పొద్దున్న షిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆఫీస్ నుంచి 10ంటికి అలా వస్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు సాయంత్రం పెట్టచ్చు, ఎటువంటి తప్పు లేదు. సాయంత్రం పెట్టే దీపం ఆ రోజంతా ఇంట్లోకి చేరిన నెగిటివిటీని దూరం చేస్తుంది. అందుకే సాయంత్రం కూడా దీపారాధన చేయమంటారు. అయితే పురుషులు దీపారాధన చెయ్యొచ్చా అని అడుగుతారు. శాస్త్ర ప్రకారము పురుషులు దీపారాధన చేయడానికి పూర్తి అర్హత ఉంది. అసలు ఇంట్లో పూజ మగవాళ్లే చెయ్యాలి అంటారు. మగవాళ్ళు చేస్తే ఏంటంటే ఆ ఇంటి అంతటికీ వస్తుందన్నమాట ఆ ఫలితం. ఆడవాళ్ళు చేసినా వస్తుంది అనుకోండి. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు పనులు అవి చేసుకుంటూ ఉంటారు కదా, కాబట్టి పొద్దున్నే లేచి మగవాళ్ళు దీపారాధన చేస్తే మంచిది. ఆడవాళ్ళు చేసినా ఎవరి పుణ్యం వాళ్ళది కదా, అందుకని ఎవరైనా చెయ్యొచ్చు. మగవాళ్ళు తులసి కోటమ్మ దగ్గర దీపారాధన చేయొచ్చా? అద్భుతంగా చేయొచ్చు. ఎక్కడైనా దీపారాధన పెట్టుకోవచ్చు. మనం దీపం వెలిగిస్తున్నాం కానీ ఎవరి జీవితాల్లో ఉన్న దీపాలని మనం ఆర్పేయటం లేదు కదా. దీపం వెలిగించటము అంటే ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని చక్కగా పాజిటివ్గా చేయటం అన్నమాట. కాబట్టి ఎవరైనా దీపారాధన చెయ్యొచ్చు. అయితే పొద్దున్నేమో మాంసాహారం తింటామండి, సాయంత్రం దీపారాధన చెయ్యొచ్చా? అది ఆలోచించండి ఒకసారి, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అలాగే దీపారాధన చేస్తే నువ్వుల నూనెతో దీపారాధన పెట్టాము అని అనుకోండి, శనేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఏలినాటి శని దోషం ఉంది అని అనుకోండి, అర్ధాష్టమ శని ఉందనుకోండి, నువ్వుల నూనెతో దీపారాధన చేయమంటారు. అలా చేస్తే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇవి ఉన్నప్పుడు చాలా నలిగిపోతాం. కాబట్టి ప్రతిరోజు నమస్కారం చేసుకొని పొద్దున్న సాయంత్రం, అయ్యా నా బాధలను నా కష్టాలని నువ్వే తీసేయగలవు, నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా నమస్కారం చేసి నువ్వుల నూనెతో దీపారాధన పెట్టండి. అలాగే దేవాలయానికి కూడా నువ్వుల నూనె ఇస్తే దీపారాధన చేయమని, అప్పుడు కూడా మనకున్న జాతక పరంగా ఉన్న దోషాలను కూడా మనం తప్పించుకోవచ్చు. అంటే పూర్తిగా పోకపోయినా దాని ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు అనమాట. సాయంత్రం సంధ్యాదీపం పెట్టడం వల్ల రాహుకేతువుల నకారాత్మక శక్తులు నశిస్తాయన్నమాట. అలాగే దృష్టి దోషాలు ఇంట్లోకి చేరవు. ఏవైనా మన మీద ప్రయోగం చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు కదా, భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా సాయంత్రం దీపారాధన చేస్తే అలాంటి శక్తులు అసలు ఇంటి చుట్టూతోనే రావు. అలాగే సూర్య అంగారక దోషాలు ఉంటే ఆవు నేతితో దీపారాధన పెడితే జ్యోతిష్య పరంగా కూడా తండ్రి కొడుకుల సంబంధాలు మెరుగవుతాయి, కోపం తగ్గుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. దీపలక్ష్మి స్తోత్రం చదువుతూ దీపం పెడితే ఏంటంటే ఈ స్తోత్రంలోనే ఉంటుంది. ఈ స్తోత్రాన్ని మీరు పొద్దున్నైనా చదువుకోవచ్చు, సాయంత్రం అయినా చదువుకోవచ్చు. ఎప్పుడు దీపారాధన చేసినా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు అనమాట. ఇంట్లో దీపానికి ఒక నమస్కారం చేసి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో దీర్ఘ సుమంగళిగా ఉంటారు. కుటుంబంలో వచ్చే ఇబ్బందులని దూరం చేస్తుంది. ప్రతిరోజు దీపారాధన చేసిన ఇంట్లో మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. మనకి తెలియకుండానే మనం చేసే పాపాలు ఉంటుంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ నశిస్తాయి. రాత్రికి రాత్రే పోతాయని నేను ఏది చెప్పను, కానీ ఖచ్చితంగా దీపారాధన చేసి ఒక నమస్కారం పెట్టుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ. అప్పుల బాధలతో సతమతమయ్యేవాళ్ళు, వ్యాపారంలో నష్టాలు వచ్చేవాళ్ళు ఈ దీపలక్ష్మి స్తోత్రం చేసి, అంటే వ్యాపారం చేసే షాపుల్లో కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసి దీపలక్ష్మి స్తోత్రం చేస్తే వ్యాపార వృద్ధి, స్థిరమైన సంపద లభిస్తాయి. కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేస్తారు. ఈ కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల బుధ గ్రహ దోషాలను తగ్గిస్తుందన్నమాట. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే అవి దూరం అయిపోతాయి.
వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ నూనెతో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. వంటకు ఉపయోగించే రిఫైన్డ్ ఆయిల్తో మాత్రం దీపారాధన చేయకండి. అసలు ఇంట్లోనే వాడకూడదు. అన్నిటికీ మించి మనం దీపారాధన చేస్తూ మన మనసులో ఉన్న కల్మషాలని తొలగించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరిని బాధ పెట్టకూడదు. మనం మారకుండా ఎన్ని దీపారాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అవి అంతగా ఫలించవు. భగవంతుడి అనుగ్రహం ఉండాలి అంటే ముందు మనం మారాలి. ఆ మారాలి అనే తపన ఉంటే చాలు. మన రైలు పట్టాల మీదకి ట్రైన్ ఎక్కించేసామని అనుకోండి, సిగ్నల్ ఇస్తే ఆటోమేటిక్గా డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు పట్టాల మీదకే ట్రైన్ ఎక్కలేదు అని అనుకోండి, ఆ ట్రైన్ని ముందుకు తీసుకెళ్ళగలమా? అలాగే మనం కూడా మారాలి అనే తపన ఉంటే ఆ రైలు పట్టాలు ఎక్కేసామని అనుకోండి, భగవంతుడు పాదాలు పట్టేసుకున్నాం అనుకోండి, ఆయనే తీసుకుని వెళ్ళిపోతారు. ప్రయత్నపూర్వకంగా మారాలి అని ప్రయత్నిస్తూ భగవంతుడికి దగ్గర మార్గం ఏది ఉందా అని ఆలోచిస్తే జీవితం ఖచ్చితంగా మారిపోతుంది.